కోడుమూరులో ఒక బైక్ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు భారీగా దొంగిలించిన వాహనాలు దొరికాయి. కోడుమూరుకు చెందిన బండారు తేజ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుండి 5 బుల్లెట్ బండ్లు, 2 పల్సర్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఒక బైక్ కోసం వెతికితే ఏకంగా 7 వాహనాలు దొరకడం గమనార్హం. సిఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దాంట్లో మనకు వచ్చిన సమాచారము, కొన్ని క్లూస్ బట్టి, దాన్ని అఫెన్స్ ఎలా జరిగింది విధానాన్ని బట్టి మనము బండారు తేజ వయసు 25 సంవత్సరాల నేతన్ని, ఇతను పూర్వం కోడుమూరు వాస్తవుడే, అయితే ఇప్పుడు కర్నూలులో ఉంటున్నాడు. అతన్ని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి చెప్పిన దాని ప్రకారము అనంతపురం జిల్లా, అనంతపురం టౌను, తర్వాత ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, సంతమంగుళూరు, ఈ వివిధ ప్రదేశాల్లో ఇతను బైకులు దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చి కొంతమందికి అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే ఇతను దగ్గర నుంచి మనము 5 బుల్లెట్లు, 2 పల్సర్లు రికవరీ చేయడం జరిగింది. వీటన్నిటి మీద కూడా దాదాపు కేసులు నమోదై ఉన్నాయి. ఇతన్ని చరిత్ర చూస్తే ఇతను ఇంతకుముందు కూడా ఈ బైకుల దొంగతనాల కేసులో చాలా కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఇతను ఉంది. కాబట్టి ఇతన్ని మనము రిమాండ్ పంపించడం జరుగుతుంది.